ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోదీకి పెట్టుకుంటున్న మొర విషయానికి వద్దాం. ప్రధానమంత్రి అనుమతితో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలుగుదేశం అధినేత చంద్రబాబును ఢిల్లీకి ఆహ్వానించి పొత్తు విషయం కదిపారు. దీంతో కలవరపాటుకు గురైన జగన్ ఆ వెంటనే ఢిల్లీకి పరుగెత్తి ప్రధాని మోదీని కలిశారు. నమ్మకమైన మిత్రుడిని నేనుండగా ఆ తెలుగుదేశం అవసరం ఎందుకు, ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవద్దు ప్లీజ్ అని ప్రధానిని వేడుకున్నారు. ఈ విజ్ఞప్తికి ప్రధాని స్పందన ఏమిటో తెలియనప్పటికీ జగన్ రెడ్డి మాత్రం ప్రధానితో సమావేశం తర్వాత తెలుగుదేశంతో పొత్తు ఉండదు, భయపడవద్దు అని తనకు అత్యంత సన్నిహితులైన వారి వద్ద చెప్పుకున్నారు. దీంతో సదరు సన్నిహితులు ఊపిరి పీల్చుకున్నారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోబోమని ప్రధాని మా వాడికి హామీ ఇచ్చారట అని కనిపించిన వారందరికీ వారు చెప్తున్నారు. ప్రధాని ఏమి చెప్పారో జగన్ కు ఏమి అర్థమైందో తెలియదు గాని ఆ తర్వాత కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒక సందర్భంగా మాట్లాడుతూ ఎన్డీఏలోకి పాత మిత్రులు వస్తున్నారని, అందులో తెలుగుదేశం పార్టీ కూడా ఉంటుందని చెప్పారు. అయినా తెలుగుదేశం బీజేపీ మధ్య పొత్తు ఉండబోదని జగన్ శిబిరం భరోసాగా ఉంది. నిజానికి బీజేపీ కలవడం వల్ల ఓట్ల పరంగా తెలుగుదేశం పార్టీకి పెద్దగా వనగూరే ప్రయోజనం ఉండదు. అయినా పొత్తు ప్రతిపాదనలపై జగన్ అండ్ కో ఉలికిపాటు గురవుతోందంటే అందుకు కారణం లేకపోలేదు. తిరుపతి లోక్సభకు ఉప ఎన్నిక జరిగిన సమయంలో చేసినటువంటి అరాచకాలకు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కూడా తెరలేపి మళ్లీ అధికారంలోకి రావచ్చునని జగన్మోహన్ రెడ్డి లెక్కలు వేసుకుంటున్నారు. తన ఆటలు సాగాలంటే ఎన్నికల కమిషన్ సహకారం అవసరం. తెలుగుదేశం బీజేపీ మధ్య పొత్తు కుదిరితే ఎన్నికల కమిషన్ నుంచి సహకారం లభించదు. అప్పుడు వచ్చే ఎన్నికల్లో తన ఆటలు సాగవని ముఖ్యమంత్రి జగన్ భయపడుతున్నారు. ఈ కారణంగానే ఢిల్లీకి పరుగులు తీసి ప్రధాని మోదీని కలిసి పొత్తు పెట్టుకోవద్దని వేడుకున్నారు. రాజ్యసభలో బీజేపీకి ఇప్పటికీ మెజారిటీ లేదు. అందుకే కీలక సందర్భాలలో వైసీపీ సహకారం తీసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ అధికారం కోల్పోయినా రాజ్యసభలో వైసీపీ సహకారం బీజేపీకి అవసరం. ఈ కారణంగా తెలుగుదేశంతో పొత్తు ఉంటుందని ముఖం మీదే చెప్పకుండా దేఖ్లేంగే అని ప్రధాని మోదీ చెప్పుండవచ్చు. మనిషి బ్రతికితే రాజులా బ్రతకాలి, రారాజులా బ్రతకాలి. అందుకు మార్గం స్వర్గసీమ సుకేతనంలో భూమి కొనుగోలు చేయడమే. వెంచర్ ముగింపు పథకంలో భాగంగా మార్కెట్ ధరతో పోలిస్తే 33% ఆదా. అమిత్ షా వ్యాఖ్యల తర్వాత ముఖ్యమంత్రి జగన్ లో భయం మొదలైంది. ఈ నేపథ్యంలోనే ఆ రెండు పార్టీల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టడానికే బీజేపీలోని తన రహస్య మిత్రులకు బాధ్యత అప్పగించినట్టున్నారు. ఫలితంగానే బీజేపీకి చెందిన విష్ణువర్ధన్ రెడ్డి శుక్రవారం నాడు మాట్లాడుతూ పొత్తు కోసం తెలుగుదేశం పార్టీనే వెంట పడుతోందని, బీజేపీ నాయకుడే ముఖ్యమంత్రి అయ్యే పక్షంలోనే పొత్తుంటుందని వాచాలత్వం ప్రదర్శించారు. ఆ వ్యాఖ్యలను పార్టీ అధికార ప్రతినిధి ఖండించడం కూడా జరిగింది. రాష్ట్రంలో పెద్దగా బలం లేని బీజేపీ గురించి జగన్మోహన్ రెడ్డి భయపడ్డానికి కారణం అందరికీ తెలిసిందే. రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి నానాటికి దిగజారుతోంది. క్షేత్రస్థాయిలో ప్రజల నాడి పసిగట్టిన పార్టీకి చెందిన పలువురు ముఖ్యులు తెలుగుదేశం వైపు చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి నుంచి టికెట్ హామీ పొందిన పలువురు ఎమ్మెల్యేలు కూడా తెలుగుదేశం పార్టీ అవకాశం ఇస్తానంటే జంప్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నెల్లూరు లోక్సభ స్థానానికి పోటీ చేయడానికి జగన్ వద్ద అంగీకరించిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆ తర్వాత మనసు మార్చుకుని తెలుగుదేశం నుంచి పోటీ చేయబోతున్నారు. ఆయన చంద్రబాబును సతీ సమేతంగా వెళ్లి కలుసుకున్నారు. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు లోక్సభ అభ్యర్థుల కోసం వైసీపీ తంటాలు పడుతోంది. 30 ఏళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ తరపున పోటీ చేసే వారి కోసం 5 ఏళ్లకే కాగడా పెట్టి వెతుక్కునే పరిస్థితి రావడం, పార్టీ టికెట్ పొందిన వారు సైతం పారిపోయే పరిస్థితి రావడం స్వయం కృతాపరాధమే. సిట్టింగ్ ఎమ్మెల్యేలలో కొందరికి టికెట్ నిరాకరించడం, మరికొందరిని వేరే నియోజకవర్గాలకు బదిలీ చేయడం వంటి చర్యలన్నీ వెక్కడిస్తున్నాయి. ఎన్నికలు సమీపించే కొద్దీ ప్రజాభిప్రాయం స్పష్టమవుతున్నందున వైసీపీ తరపున పోటీ చేయడానికి పలువురు భయపడుతున్నారు. తాడేపల్లి ప్యాలెస్ బుజ్జగింపులు పనిచేయడం లేదు. అయినా ముఖ్యమంత్రి జగన్ రెడ్డిలో ఇంకెక్కడో ధీమా ఉంటోంది. ఎన్నికల్లో యథేచ్ఛగా అక్రమాలు చేయవచ్చునన్న ధీమాతోనే ఆయన భరోసాగా ఉండి ఉండవచ్చు.
మా ఓటర్లు వేరు అని సజ్జల వంటి వారు చేసిన ప్రకటనలు ఈ కోణంలోనే చూడాలి. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో కనీసం 5-6 వేల వరకు దొంగ ఓట్లున్నాయని చెబుతున్నారు. రాష్ట్రంలో 3-4 దశల్లో ఎన్నికలు జరిపించగలిగితే దొంగ ఓటర్లను వాడుకోవచ్చునని జగన్ శిబిరం భావిస్తోంది. తెలుగుదేశం బీజేపీ మధ్య పొత్తు కుదిరితే వారు ఆశిస్తున్నట్టు జరగదు. ఈ కారణంగానే పొత్తు అన్న మాట వినపడగానే వైసీపీ నాయకులు ఉలిక్కి పడుతున్నారు. ఏదేమైనా పొత్తుల వ్యవహారం మరికొద్ది రోజుల్లో తేలిపోతుంది. ఆ తర్వాత జగన్ శిబిరంలో వణుకు మొదలవుతుంది. ప్రస్తుతం జగన్ కోసం అన్ని నిబంధనలను అతిక్రమించి విచ్చలవిడిగా వ్యవహరిస్తున్న ఐపీఎస్ అధికారులు కూడా పొత్తు కుదిరితే భయపడతారు. ఈ పరిస్థితి ఏర్పడుతుందని జగన్ రెడ్డికి తెలుసు. ఎంతటి పాలెగాడికైనా పోలీసుల సహకారం లేకపోతే పిల్లి కంటే అధ్వానంగా వ్యవహరిస్తారు. జగన్ ఇందుకు అతీతుడు కారు. తెలుగుదేశం బీజేపీ మధ్య పొత్తు చెడగొట్టడానికి జగన్ చివరి వరకు ప్రయత్నిస్తారు. ఆయన ప్రయత్నం ఫలిస్తుందో లేదో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాలి. ఏదేమైనా ఒకప్పుడు ఎంతమంది కలిసినా నా వెంట్రుక కూడా పేకలేరని ఘీంకరించిన జగన్ ఆ తర్వాత మిమ్మల్నే నమ్ముకున్నాను అని వాలంటీర్లను వేడుకునేదాకా దిగజారారు. ఇప్పుడు మరింత దిగజారి కుట్రలు కుయుక్తులకు పాల్పడైనా ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు. అహం తలకెక్కిన ఏ నాయకుడికైనా పతనం కాచుకొని ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి కూడా ఇందుకు మినహాయింపు కాదు.